ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా ప్రాథమిక హక్కులపైన బిట్స్ ఖచ్చితంగా వస్తూనే ఉన్నాయండి. మనం 90% సోషల్లో మార్క్స్ సంపాదించాలి అంటే ప్రతి ఒక్క విభాగం నుంచి కూడా మనం ఖచ్చితంగా ఒక పట్టు కలిగి ఉండాలి. మరి ఇవాళ వీడియోలో మనం ప్రాథమిక హక్కులపైన అవి ఏ ఆర్టికల్లో పొందుపరచబడినాయి, ఏ హక్కు ఎక్కడుందని ఒకసారి మనం చూద్దామండి. ముందుగా మనకి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగంలోకి ప్రాథమిక హక్కులు చేర్చబడడం జరిగిందండి. ఎప్పుడు 1950 జనవరి 26 నుంచి మనకి మొత్తం 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయని, మొత్తం 7 ఉన్నాయి. అది 1 సమానత్వ హక్కు, 2 స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు, 3 పీడనాన్ని నిరోధించే హక్కు, 4 మత స్వాతంత్ర హక్కు, 5 విద్యా సాంస్కృతిక హక్కు, 6 ఆస్తి హక్కు, 7 రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ఇందులో ఏ ఆర్టికల్స్లో ఇవి ఉన్నాయో చూద్దామండి. నెంబర్ 1 సమానత్వ హక్కు అనేది ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఈ మధ్యలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ఈ ఆర్టికల్స్లో సమానత్వ హక్కు అనేది పొందుపరచడం జరిగింది. స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు ఆర్టికల్ 19 నుంచి 22 వరకు, స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు ఆర్టికల్ 19 నుంచి 22 వరకు, 19, 20, 21, 22. పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23 నుంచి 24 వరకు అండి, రెండిట్లో మాత్రమే. ఆర్టికల్ 23, 24 పీడనాన్ని నిరోధించే హక్కు. మత స్వాతంత్ర హక్కు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, ఆర్టికల్ 25 నుంచి 28 వరకు, 25, 26, 27, 28. విద్యా సాంస్కృతిక హక్కు ఎందులో ఉన్నాయి? ఆర్టికల్ 29 నుంచి 30 వరకు, 2 దారులలో ఉన్నాయి. ఆర్టికల్ 29, 30. ఆస్తి హక్కు ఆర్టికల్ 31, ఒక్క ఆర్టికల్లో మాత్రమే. రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఆర్టికల్ 32లో రాజ్యాంగ పరిరక్షణ హక్కు అనేది పొందుపరచడం జరిగింది. ఇంకా భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుంచి 35వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కుల గురించి పరిపూర్ణంగా వివరించడం జరిగింది. ఇంకా ప్రాథమిక హక్కులపైన ఒకసారి వివరం చూద్దామండి. రాజ్యం ద్వారా గుర్తింపు పొంది చట్టబద్ధత కలిగి విశ్వజనీన స్వభావం ఉన్న సదుపాయాలని హక్కులు అంటారు. నెక్స్ట్, మానవుడు పరిపూర్ణంగా సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావాల్సిన కనీస సదుపాయాలని ప్రాథమిక హక్కులు అని అంటారు. ప్రాథమిక హక్కులను ఏమంటారండి? సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావాల్సిన కనీస సదుపాయాలని ప్రాథమిక హక్కులు అని అంటాం. భారత ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు ప్రాథమిక హక్కులని న్యాని పాల్కి చాలాసార్లు పేర్కొన్నారండి. న్యాని పాల్కివాలా ఏమన్నారు? భారత ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు ప్రాథమిక హక్కులు. ప్రభుత్వం యొక్క గొప్పతనం అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడుతుంది అని చెప్పింది హెచ్జే లాస్కీ. హక్కులు అనేవి ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులు విధిస్తాయి. వ్యక్తి తన శక్తి, తెలివితేటల ఆధారంగా తన ఔన్నత్యాన్ని, సంపూర్ణ వికాసం పొందడానికి దోహదపడే పరిస్థితులే హక్కులు అని చెప్పవచ్చు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల లక్ష్యం రక్షణ, పౌర సమానత్వం, న్యాయాన్ని అందరికీ సమాన పరిస్థితులు కల్పించడానికి అవసరమైన భౌతిక నైతిక స్వేచ్ఛను పెంపొందించడమే ప్రాథమిక హక్కుల లక్ష్యం. ఇంకా ప్రాథమిక హక్కులపైన ప్రముఖుల అభిప్రాయాలు ఎగ్జామ్స్లో ఎప్పుడు రిపీట్ అయ్యే బిట్స్ మనం చూద్దామండి. సమాజం చేత కోరబడి రాజ్యం చేత గుర్తింపబడిన అంశాలే హక్కులని చెప్పింది గార్నర్. సమాజం చేత కోరబడి రాజ్యం చేత గుర్తించబడిన అంశాలే హక్కులని చెప్పింది గార్నర్. ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యానికి శాశ్వతత్వాన్ని కలిగించే లంగర్ లాంటిదని చెప్పింది ఎన్ఏ పాల్కివాలా. ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ అంతరంగం అని చెప్పింది జవహర్లాల్ నెహ్రూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.